నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి నారా లోకేష్ అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖపరంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు. ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకి ఆశ చూపారని, చివరికి ఆయన ప్రజల్ని మోసం చేశాడంటూ మండిపడ్డారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్న మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. మేనిఫెస్టోని భగవద్గీత, బైబుల్, ఖురాన్లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మించి పనిచేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఈ మంచే మనకి శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను శాస్త్రవేత్తను కాదు, కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది. చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని. అది ఇప్పుడు నెరవేరింది. నేను నెల్లూరులో చదువుకున్న అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడినే. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ని రూపొందించాం. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది. చాలా మంది యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Because we are able to stand on the shoulders of the giants like this. The interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them. We try to educate them. We try to dig the, we try to inculcate the scientific temperament. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వెళ్ళిపోయారు. ఈ జ్ఞానాన్ని అమెరికాకు, ఇంకో కంట్రీస్కు వెళ్ళిపోయినచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు. ఆ విలువలు మన ఇళ్ళలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా, ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి, ఆపి తీరుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుందని తెలియజేశారు. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,47,00,000 రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉంటే ఆ బియ్యాన్ని 10 రూపాయల లోపు ధరకి వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిలర్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అమ్ముకుంటున్నారని తెలియజేశారు. మనోహర్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్, పోర్ట్ అథారిటీ అధికారులు, రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడున్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఏలూరు నగరంలో ఇండోర్ స్టేడియం వద్ద హరిగర్ తిరంగ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పెద్దంటి ధాత్రి రెడ్డి ప్రారంభించారు. బాలబాలికలు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం వద్ద నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా స్టేట్ బ్యాంక్ వద్ద నుంచి జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం హరిగర్ తిరంగ ర్యాలీని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి నెలకొంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావాలి, డీఎస్పీ శ్రావణ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ ప్రతిజ్ఞ. ఇదే ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా పాల్గొన్నారు. ముందు అలాగే
మన స్వాతంత్ర్య సమర యోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సాక్షి కిందకి ప్రతి ఒక్క ఇంట్లో మనం ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి. నేషనల్ ఫ్లాగ్ జస్ట్ సింబల్ కిందకి పెట్టండి. ప్రౌడ్ గా మనం ఉండాలి. మన ఫ్లాగ్ దానికి రిప్రజెంట్ సో అందరూ మీ ఇంట్లో నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయండి. ప్లీజ్ మన హర్మత్రంగా క్యాపిటల్ ఈ రోజు మనం చేసిన యాత్ర 40 మీటర్స్ అది కాకుండా మనకు సైకిల్ ర్యాలీస్, బైక్ ర్యాలీస్, పశ్చిమ గోదావరి జిల్లా ముదునూరు గ్రామంలో పెంటపాడు బీజేపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, పెంటపాడు బీజేపీ మండల ఇన్ఛార్జి నరిసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హరిగర్ తిరంగ, జిల్లా కన్వీనర్ పెదపురోలు వీర రాఘవులు, జనసేన నాయకులు బుద్దన బాబులు, టీడీపీ నాయకులు అందరూ ప్రభుత్వ పాఠశాల పిల్లలతో భారీ ర్యాలీగా 200 మీటర్ల జాతీయ జెండాతో గ్రామంలో తిరంగ యాత్ర చేశారు. ఈ సందర్భంగా నరిసే సోమేశ్వరరావు మాట్లాడారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండా కట్టి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టాలని, అలా పెట్టడం ద్వారా ప్రపంచానికి భారతీయులు అందరూ ఐక్యంగా ఉన్నారనే సందేశం వెళ్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరాధ్యుల అంజీ, పసుపులేటి అమ్మిరాజు, దత్తు వెంకటేష్, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై. ఈ రోజు ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండా, జాతీయ భావం ప్రతి వ్యక్తిలోనూ కూడా సమైక్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ఘర్ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మన భారతదేశాన్ని విచ్ఛిన్నకరణ చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయుల్లో ఐక్యత లేదు, వాళ్ళు కొట్టు చేస్తున్నారు అని ప్రపంచానికి సాటి చెప్తా ఉంటే, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ హర్ఘర్ తిరంగా యాత్ర ద్వారా ప్రతి భారతీయుని ఇంటి మీద జాతీయ జెండా ఉంచి జాతీయ సమైక్యతను మేము అందరం కలిసి ఉన్నాం అని ప్రపంచానికి ధీటుగా బదులివ్వాలనే ఆలోచనతో మాత్రమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ఘర్ తిరంగా యాత్రను ప్రవేశపెట్టడం జరిగింది. సోదరులారా, ఒకటే గమనించండి, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకు స్వాతంత్రం వచ్చిన, నిజమైన స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమర వీరుల యొక్క జీవిత చరిత్రను మరుగుపరిచి గత 50 సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిజమైన స్వాతంత్ర వీరుల చరిత్రను మరుగుపరిచి మరి సంఘటన నుంచి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా స్వీకారం చేసిన తర్వాత నిజమైన వ్యక్తుల స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ఇప్పుడు ఉన్నటువంటి బాలికలకు ఆ విషయాన్ని తెలిసే విధంగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అటువంటి శ్రీకారం చుట్టడంలో ఇవాళ హర్ఘర్ తిరంగా యాత్ర ద్వారా ప్రతి భారతీయుడు కూడా
భారత్ మాతా కీ జై అంటూ ఈ జాతీయ జెండాను తమ ఇంటి మీద పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచానికి భారతీయులందరూ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువైన వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్న ప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,47,978 రూపాయలు సమకూరాయి. స్వామివారి ఆలయానికి ప్రగడవరం గ్రామానికి చెందిన చింత విష్ణుమూర్తి కుటుంబ సభ్యులు 36 కుర్చీలను బహుకరించారు. వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు అభినందించారు. సుమారు 1,200 మంది భక్తులకి స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరిగింది. పెట్టా సతీష్ గారు స్వామివారి ఆహ్వానంతో 100 రూపాయలు అడిగించారు. వారి కుటుంబ సభ్యులు శ్రీ మధ్య కాపాడాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. మా దేవస్థాన 20 వేద పండితులు అనగా శుక్లాచార్య వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమం కూడా చేయించుకుంటున్నారు. మా దేవస్థానం అర్చక స్వాములు సమిష్టిగా అన్ని పూజా కార్యక్రమాలు నిర్వర్తించున్నారు. భక్తులు 50 మంది ప్రతినిత్యం శ్రీ మద్దాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎండి పేట గ్రామంలో గల చెత్త నుంచి సంపద తయారీ షెడ్ వద్ద సంపద తయారీ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన సేంద్రియ ఎరువులు సంబంధించి అవి వాటి వల్ల వచ్చే లాభాలు, వాటి ఉపయోగాల గురించి సర్పంచ్ మరియు క్లాబ్ మిత్రులకి రీఫ్రెషర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఎంపీడీఓ జి శ్రీను, సర్పంచులు, క్లాబ్ మిత్రులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచులకి అదేవిధంగా సెక్రటరీస్ అందరికి కూడా నమస్కారాలండి. మనం ఈ రోజు ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఈ 3 రోజులు రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ లో భాగంగా
మనం సాల్ట్ వేస్ట్ షెడ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దానిలో మనం చెత్త నుండి సంపద ఏ విధంగా తయారు చేయాలనే విషయం గురించి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి. అయితే మనకి ఇందులో ఈ యొక్క షెడ్ లో కొన్ని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. ఏంటంటే మొదటగా నాడిపిట్లు అంటే ఏంటి, అలాగే వర్మి పిట్లు అంటే ఏంటి, అదే విధంగా ల్యాబ్ మెథడ్ అంటే ఏంటి, ల్యాబ్ మెథడ్ షెడ్ అంటే ఏంటి, ఈ విషయాన్ని కూడా ముందు మనకు తెలియాలండి. ఫస్ట్ మనం ఏదైతే అంటే చెత్తను ఏ విధంగా సేకరించాలి, దాన్ని ఎవరు సేకరిస్తారు, ఆ సేకరించేషన్ అనేది ఎక్కడ చేయాలి అనే విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ముందుగా ప్రతి 250 కుటుంబాలకి ఒక ల్యాబ్ ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్తను పొడి చెత్తను కూడా సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఇంటికి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానులు ఏం చేస్తారంటే తడి చెత్తను సపరేట్ గాను పొడి చెత్తను సపరేట్ గాను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని తీసుకుని వచ్చి ముందుగా పొడి చెత్తను ఏం చేస్తారంటే ఏలూరు నగరంలో వర్జీనియా పొగాకు రైతుల సమస్యని పరిష్కరించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారమే తన తదుపరి ప్రాధాన్యత అని తెలిపారు. ఆయిల్ ఫామ్ రైతు సంఘాల నాయకులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ని ఏలూరు క్యాంపు కార్యాలయంలో కలిసి పామాయిల్ రైతుల సమస్యల్ని విన్నవించారు, పరిష్కరించాలని కోరారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో సంబంధిత కేంద్ర ప్రభుత్వ సెక్రటరీని కలిశారని, ఆయన మలేషియా వెళ్లి అక్కడ పామాయిల్ పంట పండించే పరిస్థితుల్ని తెలుసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అందుకోసం వచ్చే నెలలో మలేషియా వెళ్తానని అన్నారు. ఎంపీని కలిసిన వారిలో పామాయిల్ రైతులు కొసరాజు, రాధాకృష్ణ, కొల్లి శ్రీను, ధన కోటేశ్వరరావు, సిహెచ్ హనుమంతరావు, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు. ఇవాళ పామాయిల్ రైతులు, అలాగే టొబాకో రైతులు, అలాగే వరి రైతులు వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడడం, పోయినసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యల కింద కూడా వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా అప్పుడే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం. అలాగే పామాయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్లోనే వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. ఇవాళ మనం పామాయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ పామాయిల్ రైతులకి మలేషియా నుంచి వచ్చే మెటీరియల్ అంటే ఫారిన్ మెటీరియల్ పామాయిల్ వచ్చేది తక్కువ రేటుకి మెటీరియల్ కాస్ట్లో వస్తుంది. ఇవాళ 13,400 700 రూపాయలు ఇవాళ పామాయిల్కి రైతులకి రేట్ వస్తుంది. అది మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్, అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది. సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ, పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది. దానివల్ల మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ గూడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతులను ఎంకరేజ్ చేయడానికి, పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు. నేను కూడా ఒక 2-3 డేస్ మలేషియా వెళ్తున్నాను. అసలు వాళ్ళకి ఎట్లా రేటు తక్కువ పడుతుంది ఏంటి అన్ని తెలుసుకోండి. దాని గురించి నా స్పెషల్ ఇంట్రెస్ట్లో పామ్ ఆయిల్ దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ఇవాళ కొక్కో రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా అడ్రస్ చేస్తాము. వాళ్ళకు కూడా ఏంటి వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇది చేస్తాం. నిన్న వరి రైతులు చూస్తే ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి రేట్ డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంటే. అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్ గా స్టేట్ లో ఫండ్స్. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు ఎస్ఐ వాసుకి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామం అడవిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న శ్రావ్య పట్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక మనిషిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 600 లీటర్ల సారా బెల్లపు ఊట, గ్యాస్ పొయ్యి, గ్యాస్ బండ, రంగుల్ని స్వాధీనం చేసుకున్నారు. మనీ సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వాసు తెలిపారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ప్రదేశానికి చేరుకుని దెందులూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసి మన వాళ్ళ గ్రూప్లో ఒకసారి చూడండి అన్న, ఎవరిదన్నది వాళ్ళకి ఒకసారి ఇద్దరు స్పాటెడ్ బయటకు వెళ్ళినాయి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాలకి నర్సాపురం రోడ్ల గల బాయ్స్ హై స్కూల్ దగ్గర నుంచి వర్షపు నీరు వెళ్లడానికి దారిలేక హైస్కూల్ వద్ద నుంచి కొంత దూరం వరకు ప్రొక్లైనర్ తో డ్రైనేజీ తీసి చల్లా చెదురు చేశారు. మురుగునీరు అంతా రోడ్డుపైకి రావడం వలన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లే దారిలో రోడ్డుతో డ్రైనేజీ అనుసంధానమయ్యి దుర్వాసనతో మురుగునీరు రోడ్లపైకి రావడం జరిగింది. ప్రజలు ఇక్కట్లను గురవుతూ ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన పరిష్కారం చూపించాలని, రోడ్ల పక్కన ఉన్న చెత్తను కూడా శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.